కంప్లీట్ అన్న కంప్లీట్ ఇది మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది కంప్లీట్ అన్న. మేము వంటకార్మికుల సంఘం ప్రెసిడెంట్ అన్న. నా పేరు పాపిశెట్టి వెంకటేష్ అంటారు. బ్రాకెట్ వంటల వెంకటేష్ అంటే చాలామంది పరిచయాలు ఉన్నాయి. గతంలో మేము పార్థసారథి ఎంఆర్ఓ ఉన్నప్పుడు చైతన్య గారు ఆర్ఐగా ఉండే, నర్సింగ్ గారు ఆర్ఐగా ఉన్నారు, రాజగోపాల్ సార్ డిప్యూటీ తహసీల్దార్గా ఉండే. ఉన్నప్పుడు సార్ని అడగగా మాకు ఫస్ట్ 1 lakh రూపీస్కు ఫస్ట్ ఈరనపేటలో 1 lakh ఒక డబుల్ బెడ్ కేటాయించింది. సార్ మాకు అక్కడ వద్దు, బయటపల్లి కావాలంటే 3 lakhs అయితే ఇస్తా అని చెప్పడం జరిగింది. అట్లా ఒక 10 మందికి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఈ నలుగురికి మిగిలిపోయింది కన్నా, ఈ నలుగురు కొరకు మేము పోరాటం చేస్తున్నాము. సార్ పోయేటప్పుడు కూడా ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. మన చైతన్య గారికి చెప్పిపోగా కూడా చైతన్య గారు ఏం చేశారంటే దాన్ని ఇస్తా అని చెప్పి మైనస్లో పెట్టి మళ్ళీ డబ్బులు అడిగితే 2,50,000 నేను ఇవ్వడం జరిగిందన్న. ఇప్పటివరకు ఆ డబ్బులు లేవు, ఇవి లేవు. మేము ఎమ్మెల్యే గారిని కలిసి కంప్లీట్ చేస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే కలెక్టర్ గారికి రాశారు. కలెక్టర్ గారు మాకు పిలిచి ఆఫీస్కి పిలిచి ఈ విధంగా కంప్లీట్ నోటీస్ ఇచ్చి పిలిచి ఇప్పటికీ 6 నెలలు అవుతుందన్న. 6 నెలలు అయింది. ఈ రోజు వరకు మాకు ఎలాంటి సమాచారం కానీ ఎలాంటిది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎలక్షన్ తర్వాత గల్వండి బాబు చేస్తామని చెప్పి అన్నారు. మొన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఏమన్నారంటే వెంకటేష్ మీకు న్యాయం చేస్తా, ఒకసారి అయితే జేసీ గారిని కలిసి రండి, అప్పుడు మనం మాట్లాడదాం మనం ఉంటే అని చెప్పి అన్నాడు. అనడం వల్ల మనం జేసీ గారి దగ్గరికి ఇప్పుడు వచ్చినామన్న. జేసీ గారు ఇప్పుడు లోపల ఉన్నారు, కొద్దిగా వెనక కలుద్దామని చెప్పి అన్నారు, ఆగినాము. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూడా ప్రజా దర్బార్లో ఇచ్చొచ్చినాము. మొన్న పర్సనల్గా ఇంటి దగ్గర కూడా కలిసి ఇచ్చినామన్న. ఇదే మ్యాటరు కలిసి పర్సనల్గా కలిసి ఇచ్చినాం 2 days బ్యాక్. 10 తారీఖు రోజు ఇచ్చినాను. ఎవరికి? రేవంత్ రెడ్డి సీఎం గారికి కొండపోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చింది. ఈ నలుగురికి న్యాయం జరిగితే చాలన్నా, మాకు ఎలాంటి ఆశ లేదు, ఏం లేదు. వీళ్ళు డబ్బులు తీసుకుంది వాస్తవమే, దానికి ప్రూఫ్స్ కూడా మనము ఎవిడెన్స్ సార్ ముంగల చూపించడం జరిగింది, జేసీ గారి ముంగల. చూస్తే జేసీ గారు ఏమన్నారంటే సానుకూలంగా స్పందించి ఏమన్నారంటే ఈయన క్రిమినల్ కేసు పెడితే మీరు పోయి జైల్లో కూర్చుంటారు, అవసరమా మీకు, ఏమన్నా ఉంటే చేసుకోండి పోయి అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పి వేరే వాళ్ళ ద్వారా ఫోన్లు చేయడము, ఇలా పేపర్లు ఇవ్వడము, దీని మీద వాళ్ళ సంతకాలు తీసుకొని రావమని చెప్పడము అవే జరుగుతున్నాయన్న. ఇది కాకుండా చూస్తే బాగుంటుంది. ఇది నలుగురికి న్యాయం కావాలన్న, అంతకుమించి మాకు ఏరియా అవసరం లేదు. ఏరియా ఇంకోటి మేము వేరే దానికి కూడా మనం అడుగుతలే, మనం ఇచ్చిందే మనం అడుగుతున్నాం మొదట. కాబట్టి దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి నలుగురికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.